మంట పొయ్యి మీదే కాదు మన జేబుకు కూడా అంటుకుంది. ఊహించని విధంగా ఒక్కసారిగా కూరగాయల రేట్లు పెరిగాయి. నెల రోజుల వ్యవధిలో 20% పెరిగాయి వెజిటేబుల్స్. మిగతా కాలంతో పోల్చితే ఎండాకాలంలో రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈసారి అన్ని కూరగాయల ధరల్లో పెరుగుదల కనిపించింది. ఏ కూరగాయ పట్టుకున్నా 20 రూపాయలకు తక్కువగా లేదు. ఇది కూడా రైతు బజార్లో. ఇక రీటైల్ మార్కెట్లో 10 రూపాయలు ఎక్కువగానే ఉంది. పచ్చిమిర్చి అయితే కిలో 60 రూపాయలని టచ్ అయింది. ఇక మిగతా కూరగాయలు సైతం 30 నుంచి 40 వరకు ఉన్నాయి. ఎర్రగడ్డ రైతు బజార్లో రేట్లపై మా కరెస్పాండెంట్ లక్ష్మి అందించే గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాము. ఈ బయట ఎండలు ఎలా మండుతున్నాయి, ఇక్కడ కాయగూరల ధరలు కూడా అలాగే మండుతున్నాయి. గత నెల రోజుల నుంచి ఇంచుమించుల్లో ధరలు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ధరలు మండుతున్నాయి. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే కనుక మాక్సిమం ఒక 10 రకాల కాయగూరలు అంటే నిమ్మకాయ కావచ్చు, అలాగే క్యారెట్ కావచ్చు, చిక్కుడు కావచ్చు, పచ్చిమిర్చి, ముఖ్యంగా పచ్చిమిర్చి అయితే కేజీ 60 రూపాయలు ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక కొన్ని రకాల కాయగూరలు అయితే చాలా ధరలు మండిపోతున్నాయి. ఇక్కడ కొంతమంది మనతో ఉన్నారు పబ్లిక్, వాళ్ళతో మాట్లాడదాము. ఎలా ఉన్నాయండి ధరలు, రేట్లు ఎలా ఉన్నాయండి? చాలా ఎక్కువ పెరిగినాయండి. అప్పటికైతే 100 రూపాయలకి ఒక 5-6 కూరగాయలు వచ్చేటి. ఇప్పుడు 100 రూపాయలు పెట్టిన ఒక 4 కూరగాయలు కూడా రావట్లేదండి. ఇప్పటికి చాలా రేటు పెరిగినాయండి, విపరీతంగా పెరిగినాయి. అంటే ముఖ్యంగా ఏవి కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిక్కుడుకాయలు ఉన్నాయి, వేరే టమాటాలు కూడా ఉన్నాయి అన్నీ, ప్రతి ఒక్కటి. ఇప్పుడు అప్పుడులో 10 రూపాయల కిలో, 15 రూపాయల కిలో ఉండేవి. ఇప్పుడు 20, 30, 34, 40, 60 రూపాయల వరకు ఎరిపోయినాయండి. 60-70 రూపీస్ వరకు కూరగాయలు అమ్ముతున్నారు. వీక్లీ అసలు యాక్చువల్గా 100 రూపీస్ కూరగాయలకు వచ్చి ఇప్పుడు 200 అవుతున్నాయండి. మరి ఇదే పరిస్థితి ఏదే ఎండలు ఉంటే మాత్రం నెక్స్ట్ మే, జూన్లో చూస్తే మరి ఇంతకంటే ఎక్కువ అవుతున్న భయం అవుతుంది మరి మొత్తం మీద. మరి ప్రజలు ఇంత భరించాలంటే చాలా కష్టం. మరి ఇంకోటి, ఇక్కడ మార్కెట్కి వచ్చినా కూడా అన్ని రకాల కూరగాయలు కూడా దొరికే పరిస్థితి లేదు. దొరికిన కూరగాయలు కూడా మరి కొన్ని వాడిపోయి అవి ఉండడం వల్ల కూడా మరి అంత రేటు పెట్టినా కూడా మంచి రకాలైన కూరగాయలు దొరకట్లేదు. ఇంకోటి పచ్చిమిర్చి అయితే మరీ బగ్గం అంటుంది. ఆ కారం ఎట్లా ఉందో ఆ రేట్లు కూడా అట్లా బగ్గం అంటున్నాయి. మరి ఇదివరకు 20 రూపాయలకు 15 రూపాయల కేజీ అమ్మే పచ్చిమిర్చి అలా 60-80 రూపీస్కు కొనే పరిస్థితి ఏర్పడ్డది. మరి వర్షాభావ పరిస్థితి వల్ల కూడా మనం కూడా ఏం చేయని పరిస్థితి ఉంది. మరి వర్షాలు పడితేనే మరి మొత్తం మీద ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మనం. కాబట్టి మరి ఈ నెల 2 నెలలు వర్షాలు లేకపోతే ఇంకా ఘోరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనిపిస్తుందండి. అది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న రేట్లతో బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం అంటున్నారు. అంటే ఒక్కొక్కసారి తగ్గినా కానీ ఒక 2-3 నెలలు అంటే ఇంచుమించులో మనకి జూన్ వరకు ఇదే పరిస్థితి కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే వర్షాలు కూడా అప్పటికి వస్తాయి కాబట్టి అప్పటికి రేట్లు తగ్గే అవకాశాలు, అంటే 2-3 నెలలు ఇంచుమించులో మనం బడ్డను బేర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు కాయగూరల పట్టిక కూడా ఉంది, ఇక్కడ రేట్ల పట్టిక. ముఖ్యంగా మనకి ఇక్కడ పెరిగిన రేట్ల విషయంలో చూస్తే కనుక ముఖ్యంగా అన్నిటికంటే టాప్లో ఉన్నది మాత్రం పచ్చిమిర్చి అని చెప్పొచ్చు. పచ్చిమిర్చి కారం ఎంత ఉంటుందో అలాగే దీని రేటు కూడా అలా ఉంది, కేజీ 60 రూపాయలు. ఇంకా ఇదే రేటు బయట మార్కెట్కి వెళ్తే కేజీ 100 రూపాయలు ఉంది. అంటే రైతు బజార్లో మనకి కొంచెం తక్కువ రేట్లు ఉంటాయి కాబట్టి ఇది సరిపోతుంది. ఇంకా మిగిలిన కాయగూరల విషయానికి వస్తే కనుక టమాటా కూడా 20 రూపాయలు ఉంది, బెండ 20, క్యాప్సికమ్ 40, కాకరకాయ 30, ఇలా మొత్తం కాయగూరలన్నీ కూడా 20 కేజీ తక్కువ లేదు. ఇంకా కొంచెం మనకి పర్లేదు ఉన్న రేట్లలో పర్వాలేదు అనిపించేది ఉల్లి 12 రూపాయలు ఉంది, సొరకాయ 13 రూపాయలు, ఇక మునక్కాయ 3 రూపాయలు. ఇలా 2-3 రకాలు మొత్తం టోటల్గా చూసుకుంటే ఒక 5 రకాలు తప్ప అన్ని కాయగూరలు కూడా టాప్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఇంతకు ముందు మనకి వారానికి 200-300 రూపాయలు పెట్టుకుంటే ఇప్పుడు 500-600 పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఇంత రేట్లు ఎందుకు పెరిగాయి ఏంటి అనేది మనం రైతులను అడిగే తెలుసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ తాత ఉన్నారు, పచ్చిమిర్చి అమ్ముతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు పచ్చిమిర్చి గుట్లుగా ఉంది. అయితే రేట్లు ఎక్కువ ఉండడం వల్ల కొనట్లేదా, లేకపోతే రేట్లున్నా సర్దుబాటు చేసుకుని కొంటున్నారా అనేది ఆయన్ని అడుగుదాం. ఎలా ఉన్నాయండి రేట్లు? పోయినసారి కూడా వర్షాలు పడలేవు కాబట్టి అయినాయి. ఇంకొక నెలలో లోపల వర్షాలు పడతాయి. వర్షాలు పడ్డాక ఆటోమేటిక్గా మళ్ళీ 30 రూపాయలు అయిపోతుంది. ఇప్పుడైతే ఈరోజు 58 రూపాయలు ఉన్నది, 15 రూపాయల పావు. ఇక టమాటా కూడా అంతే ఉండే, 10 రూపాయలు ఉండే. ఇప్పుడు పచ్చిమిర్చి మరి రేట్ ఇంత ఉంది కదా, అసలు కొంటున్నారా కొనట్లేదా? అప్పుడు కిలో కొనేటోళ్ళు 15 రూపాయలు ఇచ్చి పావు కొనుక్కొని అంతకే సర్దుబాటు చేసుకుంటున్నారు. వాళ్ళు కొంటున్నారు, తప్పదు కదా, అవసరమైనటువంటి ఒక పరిస్థితి. ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు ఒట్టి మిరపకాయలు 150 రూపాయలు 170 రూపాయలు కొండపోయి వాళ్ళు అట్లా వాడుకుంటున్నారు. అప్పుడు కిలో కొనేటటువంటి వాళ్ళు 15 రూపాయలు ఇచ్చి పావు కిలో కొనుక్కపోయి అంతా సర్దుబాటు చేసుకుంటున్నారు. వాళ్ళు అంతే తక్కువ కొంటున్నారు. అయితే ఇప్పుడు దిగుబడి తగ్గడం వల్ల మన రేటు పెరిగింది అనుకోవచ్చా, లేకపోతే మాల్ ఉన్నా సరే ఇప్పుడు అవసరం కాబట్టి అలా ఉందా? లే మాల్ లేదు, దిగుబడి తగ్గిపోయింది. ఒక రైతుకు ఒక చేనులో ఒక 10 క్వింటాలు వెళ్ళేదాలు 1 క్వింటాల్ వెళ్తుంది, దిగుబడి లేదు. నిత్యావసరమైనటువంటి వస్తువు కాబట్టి వాడు ఎట్లాగో కొనాలి. 50 రూపాయలు అయినా పావు కిలో కొంటాడు, 10 రూపాయలు అయినా 2.5 ఇచ్చి పావు కిలో కొంటాడు. దిగుమతి లేకనే పెరిగింది కానీ ఎవడు పెంచింది అయితే మాత్రం ఇది కాదు. ఇది పచ్చిమిర్చి అనే కాదు, కాయగూరలు అన్నీ ఇదే రేట్లలో ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇక్కడ కాయగూరలు అమ్ముతున్న అతను కూడా ఉన్నారు, అతను కూడా అడుగుదాము.
ఇక్కడ క్యారెట్, చిక్కుడు, క్యాప్సికమ్ ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి. చెప్పండి, ఏ ఎక్కువ కాయగూరలు, ఏ రేట్లు ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతం అయితే క్యారెట్, చిక్కుడుకాయ, క్యాప్సికమ్, మిర్చి ఇవి 4-5 రకాల కూరగాయలు ఎక్కువ ఉన్నాయి మేడం. కాకపోతే ఇప్పుడు వేసవి కాలం ఇది కంపల్సరీ ఎక్కువనే ఉంటాయి. కాకపోతే గత సంవత్సరం కొద్ది ఈ సంవత్సరము కాకపోతే ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కాబట్టి అదనంగా ఒక 10% ఎక్కువ పెరిగినాయి మేడం. ఎండలు పెరిగినాయి, కాకపోతే దిగుబడి కూడా తక్కువైపోయింది. చీడపీడ పురుగులు నాశించడం ఎక్కువైంది, దిగుబడి తక్కువ రావడం వలన దాని గురించి రేట్లు పెరగడం అనేది జరిగింది మేడం. ఇది కామన్గా ఇట్లనే జనవరి, జూన్, జూలై వరకు తగ్గిపోతాయి మేడం. ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు మాత్రం కంపల్సరీ కూరగాయలు రేట్లు పెరుగుతూ ఉంటాయి. అయితే కాయగూరలు వీటన్నిటి పరిస్థితి వేరు. సమ్మర్లో మనకి ముఖ్యంగా ఏంటంటే నిమ్మకాయలు కంపల్సరీ అవసరం, అది జ్యూసులు కావచ్చు, ఏ విషయంలో అయినా సరే. సో నిమ్మకాయలు ఎందుకు ఇంత రేటు ఉన్నాయి ఈ సంవత్సరం? ఇప్పుడు నిమ్మకాయలు మన తెలంగాణ రావు, తక్కువ వస్తాయి. ఇప్పుడు గుంటూరు సైడ్ నుంచి వస్తాయి. ఆ గుంటూరు సైడ్ అంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుందా మేడం, దాని రేట్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 1600 బ్యాగ్ వస్తుంది, వాళ్ళకి మనకు అమ్మడానికి 3 రూపాయలు 4 రూపాయలు మనకే పడతాయి ఈచ్ వన్. మరి ఆ రేట్లు అన్నప్పుడు 20కి 5 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రేటు ఉంది కాబట్టి వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తే డౌన్ అవుతుంది. ఇప్పుడు వేసవికాలం ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో నిమ్మకాయలు వాడతారు, వాడని వాళ్ళు కూడా వాడతారు కంపల్సరీ. ఎందుకంటే ఖచ్చితంగా కావాలి వాళ్ళకి, కూల్ కావాలంటే కావాలి నిమ్మకాయ కంపల్సరీ. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే, అంటే వర్షాకాలం వింటర్లో పోలిస్తే కనుక మనకి ఎంత రేట్ ఎక్స్ట్రా ఉంది ఈ సమ్మర్లో? ఈ సమ్మర్లో ఎక్స్ట్రా అంటే 50% ఎక్కువ ఉంది మేడం. ఇప్పుడు మన వేసవికాలంలో, చలికాలంలో కంటే ఇప్పుడు వేసవికాలంలో ఎక్కువ ఉంది 50%. అప్పుడు 10కి 10 ఇస్తారు, ఇప్పుడు 20కి 4, 3 సైజుని బట్టి ఉంటుంది కాయ. అంటే ఇప్పుడు రెట్టింపు రేట్లు అనేవి దిగుబడి తగ్గడం వల్ల, లేకపోతే వేరే రాష్ట్రం నుంచి వస్తుండడం వల్ల? దిగుబడి తక్కువ ఉంది, వేరే రాష్ట్రం నుంచి వస్తుంది. మన రాష్ట్రంలో లేదు, తోటలు లేవు మన తెలంగాణలో. ఆంధ్ర సైడ్ ఉన్నాయి, బెంగళూరు సైడ్, మన సైడ్ లేవు. ఉన్నా కానీ నీళ్ళు లేవు మన తాన, ఎండిపోయిన తోటలు. ఇక్కడ రైతుతో కూడా ఉన్న 3 ఎకరాన్నర పెట్టి నరసింహారెడ్డి గారు, ఏమీ లేవని అత 300 చెట్లు ఉంది, ఏం పంట లేదు. కాయ చిన్నగా వస్తుంది అంత, తీసుకోరు. చిన్నగా ఉన్న కాయ తీసుకోరు, పెద్ద సైజు కావాలి. వాళ్ళు ఎక్కడికన్నా తీసుకురా, బయట నుంచి ఎక్కడికన్నా తీసుకురా, సైజు మంచిగా, క్వాలిటీ బాగుండాలి. నువ్వు వేడ తెచ్చినా ఏముండదు, రేట్ ఎక్కువ సరే పెడతారు. రేటు బాగాలేకపోతే కొనరు, అది మన పరిస్థితి. ఇది కొనేది మాత్రం ఫైనల్గా ఆప్షన్ కస్టమర్స్ చేతిలోనే ఉంటుంది అంటున్నారు. రేట్ ఉన్నా కానీ వాళ్ళే బ్యాలెన్స్ చేసుకుని, అంటే 10 కాయలు కొనేది మనకి 5 కాయలు కొనేలా కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పటి వరకు మనం కాయగూరలు, నిమ్మకాయలు వీటన్నిటి రేట్లు చూసాం కదా. అయితే సమ్మర్లో ముఖ్యంగా మనం ఎక్కువగా తినాల్సిన ఆకుకూరలు, అసలు ఆకుకూరలు ఎలా ఉన్నాయి అంటే, ఎండల్లో ఆకుకూరలు పండించడానికి ముఖ్యంగా మనకి వర్షం అవసరం, అంటే నీరు అవసరం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆకుకూరల రేట్లు కూడా ఇంచుమించులో పెరిగే అవకాశం ఉంది. అన్ని రకాల ఆకుకూరలు కనిపిస్తున్నాయి, అది కూడా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. అయితే సాయంత్రం అయ్యేటప్పటికి ఎలా ఉంటాయి అనేది కొంచెం డౌట్ అనే చెప్పాలి. అయితే ఎప్పుడు ఈ లైన్లో ఆకుకూరలు పెడతారు, బట్ ఇప్పుడు మాత్రం ఎండకి తట్టుకోలేక వాళ్ళు ఆల్రెడీ షెడ్ కింద పెట్టారు. అంటే వాళ్ళ సేఫ్టీతో పాటు ఇటు తెచ్చుకున్న ఆకుకూరలు కూడా అమ్ముడుపోవాలంటే ఖచ్చితంగా తాజాగా ఉండాలి. సో ఆ ఉద్దేశంతో ముఖ్యంగా వీళ్ళు షెడ్ కింద పెట్టడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరూ కూడా మనుషులు లేకే ఉన్నారు. అంటే ఇప్పుడు కస్టమర్స్ ఎండకి 12 దాటిందంటే కనుక కస్టమర్స్ రావట్లేదు. దాంతో ఏంటంటే అక్కడ అమ్ముకోలేని పరిస్థితుల్లో కూర్చుని ఉన్నారు. ఎక్కువగా ఏంటంటే రైతు బజార్లో సమ్మర్లో మార్నింగ్, ఈవినింగ్ ఒకటే సేల్ అవుతాయి. అసలు ఈ ఆకుకూరలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళనే అడుగుదాం. ఎంత ఉన్నాయమ్మా, ఏ ఆకుకూరలు ఎంత రేట్లు ఉన్నాయి? 10 కారమ్మ. మాకు పంటలు వండక నీళ్ళు లేక మేము పంటలు వండతలేవు. 10 కార కంటే ఎక్కువ పడతలేదు, ఇస్తలేవు. అయితే ఆకుకూరల పరిస్థితి అలా ఉంది. మరి కొత్తిమీర, ఈ కరివేపాకు కంపల్సరీ కర్రీలో కావాలి. సో ఈ రేట్లు ఎలా ఉన్నాయి? ఈ రేట్లు ఎండలకు రాదు, కొత్తిమీర అసలు ఎండలకు రాదు. ఈ రేట్లు కూడా అంతే ఉన్నాయి, అది దొరుకుతలేదు, పండతలేదు. మాకు నీళ్ళు లేవు, బోర్లు వస్తలేవు. ముఖ్యంగా ఆకుకూరలు ఈ నీటి పంట కాబట్టి కంపల్సరీ వాటర్ ఉండాలి. వాటర్ లేకపోతే కనుక మేము పండించలేని పరిస్థితి కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఆకుకూరలు కావచ్చు, అటు కాయగూరలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, మొత్తానికి 20 పైనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ రేట్లు ఇలా ఉంటే కనుక రైతు బజార్ సంగతి ఇలా ఉంటే, బయట మార్కెట్లో మాత్రం ఇక్కడున్న రేట్లకి 20 నుంచి 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి. అంటే టమాటా ఇక్కడ 20 రూపాయలు ఉంటే బయట 40 రూపాయలు, అంటే రెట్టింపుకి కొంచెం ఎక్కువ, అంటే 50 to 60% బయట రేట్లు ఎక్కువ ఉంటాయి. అయితే చాలా వరకు ఈ ఎండకు భయపడి కూడా ఇక్కడ రైతు బజార్కి రాలేక బయట మార్కెట్లో ఒక 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అని బయట మార్కెట్లో ఎక్కువగా కొనడం జరుగుతుంది. వాటర్ స్టూడియో.